నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనం సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. ప్రభుత్వం అనేది సబ్సిడీ ధరల్లో రైతులకి కొన్ని రకాలైనటువంటి విత్తనాలని కొన్ని పంటలకి అందించడం అనేది జరుగుతుంది. ఇందుకోసం బయట ఈ రైతులు అనేవారు ఈ సీడ్స్ అనేవి కొంటే కొంత నాణ్యత లేనటువంటి విత్తనాలు సరఫరా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ పంటలు అనేవి అతివృష్టి లేదా అనావృష్టి వలన పంటలు అనేవి తక్కువగా పండుతాయి. సో దాని వలన రైతులకి ఈ విత్తనాల ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనకి తుఫాన్ లాంటివి వస్తుంటాయి. సో వాటి సందర్భంగా మనకి రైతులకి ప్రభుత్వం అనేది సబ్సిడీ ధరల్లో విత్తనాలు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అలా ఖరీఫ్, రబీ ఈ కాలాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏ సంవత్సరంలో ఎంతెంత మొత్తాల్లో ఈ విత్తనాలని రైతులకి సరఫరా చేసింది అనేటటువంటి అంశాన్ని ఇందులో మనం చూస్తాం. ఈ ఖరీఫ్ కాలంలో, ఖరీఫ్ 2023 ఖరీఫ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వివిధ రకాలైనటువంటి విత్తనాలని 5.55 లక్షల క్వింటాల విత్తనాలని 11.03 లక్షల రైతులకి పంపిణీ అనేది చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 ఖరీఫ్ సీజన్లో 5.55 లక్షల క్వింటాల వివిధ రకాలైనటువంటి పంట విత్తనాలని 11.03 లక్షల రైతులకి అందించింది. అయితే దీని యొక్క ధర, ఈ రైతులకు అందించినటువంటి ఈ విత్తనాల యొక్క విలువ అనేది 19,507 లక్షల రూపాయలు అనేది సబ్సిడీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ విత్తనాల కోసం ఉపయోగించింది. ఎక్కువగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారుగా 1517 క్వింటాల వరి విత్తనాలు అనేది సబ్సిడీ ధరల్లో అందించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1517 క్వింటాల వరి విత్తనాలని సబ్సిడీ ధరల్లో రైతులకి అందించింది. అదేవిధంగా హెవీ రెయిన్స్ వలన 80% సబ్సిడీతో హెవీ రెయిన్స్ అంటే ఎక్కువగా వర్షాలు సంభవించిన ప్రాంతాలకు సంబంధించి 80% సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రైతులకి విత్తనాలని సరఫరా చేసింది. అలాగే డెఫిసిట్ రైన్ఫాల్, తక్కువగా వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలకు కూడా కొంత మనకి 0.3 క్వింటాల్ అనేది వరి విత్తనాలని సరఫరా చేయడం, వేరియస్ క్రాప్స్ వివిధ రకాలైన పంట విత్తనాలని ప్రభుత్వం రైతులకి అందించింది. దీని యొక్క విలువలు అంటే ఎంత సబ్సిడీ ఇచ్చింది, ఎంత విలువ ఉన్నది అనేది మనకి ప్రతిదానికి సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. మనం ఖరీఫ్ చూసాం. అలాగే రబీ పంట కాలంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి పంటలకి వేరియస్ క్రాప్ సీడ్స్, వివిధ రకాలైనటువంటి పంట విత్తనాలకి 3.27 క్వింటాల్ అనేది 3.27 లక్షల క్వింటాల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. సబ్సిడీ ధరల్లో రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. ఎంతమంది రైతులకు అందించిందంటే 3.01 లక్షల మంది రైతులకి ఈ సబ్సిడీ ధరల్లో విత్తనాలని రబీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క విలువ రబీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13,136 లక్షల రూపాయలు అనేది ఈ వివిధ రకాలైనటువంటి పంటలకి సబ్సిడీ ఇవ్వడం కోసం ఆ అమౌంట్ని 13,136 లక్షల రూపాయలని వెచ్చించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఈ మిచాంగ్ సైక్లోన్ తుఫాన్ అనేది వచ్చింది. సో దీని వలన నష్టపోయినటువంటి రైతులకు అందరికి కూడా ఈ క్రాప్ సీడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎన్ని 50,077
క్వింటాల్స్ అనేది 50,077 క్వింటాల్స్ అనేది ఈ మిచాంగ్ సైక్లోన్ వలన దెబ్బతిన్నటువంటి రైతులకి విత్తనాలని సరఫరా చేయడం అనేది జరిగింది. ఈ మిచాంగ్ తుఫాన్ వలన నష్టపోయినటువంటి రైతుల్లో 71,710 మంది రైతులకి 80% సబ్సిడీతో, అదేవిధంగా సైక్లోన్ హెవీ రైన్స్ వలన పంట నష్టం జరిగినటువంటి రైతులందరికీ కూడా 80% సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వివిధ రకాలైనటువంటి పంట విత్తనాలని సరఫరా చేసింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూసుకున్నట్టుగైతే వివిధ రకాలైన మనకి అనేక జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి 23-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది 3,132 లక్షల రూపాయలు అనేది 3,132 లక్షల రూపాయలు అనేది 8.82 లక్షల క్వింటాళ్ళ సరఫరా కోసం వివిధ రకాలైన జిల్లాలలో ఈ సబ్సిడీ వాల్యూతో వీటిని సప్లై చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి ఈ సబ్సిడీ విత్తనాలని వివిధ కారణాలతో అందించడం అనేది జరిగింది. ఇది మనకి సబ్సిడీ విత్తనాలు. నెక్స్ట్ది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.